మనం పార్ట్ 1లో ఎలా శారీ ప్రీప్లేటింగ్ ఎలా చేసుకోవాలి, వాటి టిప్స్, మనకి వాటికి ఏమేమి కావాలి అనేది నేను మీకు చూపించాను. సో మీరు ఇంకా డీటెయిల్ గా చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అలాగే మన షార్ట్ వీడియో కింద వీడియో లింక్ ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? అందులో మీకు 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫుల్ వీడియో కూడా కొంచెం లెంతీ అవడం వల్ల 2 పార్ట్స్ గా పెట్టాను. పార్ట్ 1, పార్ట్ 2 అన్నమాట. ఓకే, సో మీకు ఇంకా డీటెయిల్ గా కావాలి, నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ అనుకుంటే ఫుల్ వీడియోస్ చూడండి. ఓకేనా? ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయితే చిన్న చిన్న టిప్స్ కోసం ఈ షార్ట్ వీడియోని చూడండి. ఓకేనా? సో మనం శారీని ఎలా పెట్టుకోవాలి, శారీని ఏ విధంగా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ బాక్స్ ప్లేటింగ్ వస్తుంది అనేది నేను మీకు మనకి ముందు పార్ట్ వరకు నేను పార్ట్ 1లో చూపించాను. సో ఇది మనకి కింద కుచ్చుళ్ళు వస్తాయి కదా, సో ఆ పార్ట్ అన్నమాట. ఆ పార్ట్ కి ఎలా ఐరనింగ్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ మీద, ఏ కాన్సెప్ట్ మీద వీడియో చేయాలో నేను డిసైడ్ అవుతాను అనమాట. సో దేనికైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో సో నేను ఆ సబ్జెక్ట్ ని తీసుకొని నా సబ్స్క్రైబర్స్ కి చూపిస్తాను. ఓకేనా? సో మనం ఎలా పెట్టుకుంటున్నాం బాక్స్ ఫోల్డింగ్ అనేది చిన్న చిన్న టిప్స్ నేర్చుకోండి. ఓకే, సో మనం అలా ఫోల్డ్ చేసి పెట్టుకోగానే మనం బ్యాక్ సైడ్ నుంచి శారీని పెట్టుకుంటాం కదా, సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా పెట్టేసుకున్నాక మనకి ఒక 1/2 వంతు క్లాత్ ని వదిలేసేసి పావు వంతు మీద మనం ఫ్రంట్ పార్ట్ ని పెట్టుకోవాలన్నమాట. సో మీరు వీడియోలో చూడండి, అబ్జర్వ్ చేయండి. పావు వంతులో మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని మనకి ఫ్రంట్ కింద వరకు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఎండింగ్ వరకు పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి నీట్ గా ఐరనింగ్ చేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పావు వంతు ఇటు వదిలేస్తాం కదా, ఫస్ట్ దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఇటు సైడ్ లాస్ట్ వదిలేసిన 1/2 వంతుని కూడా మనం టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. సో మిగిలిన క్లాత్ అంతా ఇటు తిప్పేసేసుకొని మనం శారీని లోపలికి పెట్టేసుకోవాలి. అక్కడ మిగిలిపోయినది సో అక్కడ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారనమాట. నేను మీకు ఈ స్టైల్లో చూపిస్తున్నాను. సో అలా పెట్టేసుకొని లోపలికి పిన్స్ తో సెక్యూర్ చేసేసుకోండి. సో ఆ ఫోల్డింగ్ అనేది వాళ్ళు 1 మంత్ కట్టుకున్న, 2 months కి కట్టుకున్న ఆ ఫోల్డింగ్ అనేది అలాగే ఉండిపోతుంది. ఓకేనా? సో మీరు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? సో బాయ్ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫాలో మీ ఆన్ సోషల్ మీడియా అకౌంట్స్.